నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, గత 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన వైసీపీ నేతలంతా కూటమి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాదుడే లేకుండా పోయాడు. అరెస్టు భయంతో నేతలంతా అడ్రస్ లేకుండా పోతే మరికొందరు పార్టీ మారిపోయారు. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు కనిపించడమే మానేశారు. అవినీతి, అక్రమ కేసులతో పాటు ప్రధానంగా 3 కేసులు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడి, మంగళగిరి, గన్నవరం టీడీపీ కార్యాలయాల్లో విధ్వంసం కేసుల్లో పలువురు నేతలు నిందితులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాత జీవితమే గడుపుతున్నారు. గన్నవరానికి వల్లభనేని వంశీని, గుడివాడకు కొడాలి నానిని, మచిలీపట్నానికి పేరు నానిని ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన కేసుల భయంతో ముగ్గురు కేడర్కి అందుబాటులో లేకుండా పోయారు. పెడన, పెనంలూరు నియోజకవర్గాల్లో తిరిగి కొత్త వారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారు కూడా కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కృష్ణా జిల్లాలో కీలకమైన అధ్యక్ష బాధ్యతల్ని పేరు నానికి అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే పేరు నాని రేషన్ బియ్యం స్కామ్లో ఇరుక్కున్నాడు. పేదల బియ్యం మెక్కిన కేసులో ఫ్యామిలీ అంతా కేసులు ఎదుర్కొంటుంది. పేరు నాని ఫ్యామిలీ గోడౌన్లో బియ్యం మాయం కేసులో నాని సతీమణి జయసుధ ఏవనగా ఉన్నారు. ఇటీవలే ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. పేరు నాని పైన కూడా కేసు నమోదైంది. అయితే కేసుల ఎఫెక్ట్తో స్పీడ్ తగ్గించేసి కామ్ అయిపోయారు పేరు నాని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ నోటికి పని చెప్పిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన 2 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిన ప్రభుత్వం ఇంకేదైనా కేసులో ఇరికించి లోపల వేస్తుందనే భయంతో కొడాలి నాని కనిపించకుండా తిరుగుతున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కొడాలి ప్రధాని అనుచరుడు కాళీ అరెస్ట్ అయ్యాడు. కొడాలి అడ్రస్ లేకుండా పోవడంతో గుడివాడలో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీకి అరెస్టు తప్పేలా లేదు. చాలా కాలంగా ముందస్తు బెయిల్పై ఉన్న వంశీ ఇప్పుడు బెయిల్ రద్దు కావడంతో అరెస్టు ఖాయమనే టాక్ కృష్ణా జిల్లాలో బిగ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో వంశీ ముఖ్య అనుచరుడు రిమాండ్లో ఉన్నాడు. దీంతో వైసీపీ ఓటమి పాలైనప్పటి నుంచి వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 1-2 సందర్భాల్లో మినహా ఆయన బయట కనిపించింది కూడా లేదు. దీంతో కేడర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎన్నికల ఫలితాల తర్వాత నుండి వైసీపీని నడిపించే నాయకుడే కరువయ్యారు. ఏరి కోరి వైసీపీ బాధ్యతలు అప్పగించిన ఉదయభాను పార్టీని వేయటంతో అక్కడ వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను వైసీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున 3 సార్లు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో మాత్రమే గెలిచాడు. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డాడు. విస్తరణలోనైనా ఛాన్స్ వస్తుందనుకున్నాడు. కానీ జగన్ మొండి చేయి చూపించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అయిష్టంగానే మొన్నటి ఎన్నికల్లో మరోసారి పోటీ చేశాడు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సామినేని ఉదయభానుకి పరాజయం తప్పలేదు. దీంతో కొంతకాలం సైలెంట్ అయిన ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గానికి వైసీపీ నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది. ఉదయభాను జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరఫున 2 సార్లు, వైసీపీ నుంచి 1 సారి విజయం సాధించాడు. శ్రీరామ్ తాతయ్య టీడీపీ అభ్యర్థిగా 3వ సారి గెలిచారు. అలాంటి లీడర్లు ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షాల్లో ఉండడంతో వైసీపీకి సమర్థుడైన నేతను వెతకటం కత్తి మీద సామే అంటున్నారు. విజయవాడ పశ్చిమ వైసీపీలోనూ నాయకత్వలేమి కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పశ్చిమంలో 2 సార్లు వైసీపీ జెండా ఎగరవేసినా ప్రస్తుతానికి నడిపించే నాయకుడు లేక ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందట. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవటం, 2 పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రిజల్ట్ రావడంతో ఆ పార్టీ భవితవ్యం పైన జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ఉన్నప్పటికీ ఆ ఇద్దరికి పార్టీని నడిపించేంత సీన్ లేదంటున్నారు. ఇక ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన పోతిని మహేష్ ఉన్నప్పటికీ ఆయన నాయకత్వం పట్ల స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారట.
ఇది ఇలా ఉంటే విజయవాడ పశ్చిమ వైసీపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీని భుజాన్ని వేసుకుని నడిపించే నాయకుడు లేకపోవడంతో నియోజకవర్గంలో కీలక నేతలు కూటమి పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ కావటం పశ్చిమ వైసీపీను ఒక కుదుపు కుదిపింది. మరో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం కేసుల భయంతో బయటికి రావడం తగ్గించారు. జోగి రమేష్ పార్టీ మారతారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఉన్న కొద్దిమంది నేతలు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు క్యాడర్ సర్దుకుంటుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి.